కామ్రేడ్స్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆచరణకి సాధ్యం కానటువంటి వాగ్దానాల్ని ప్రజలకి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ వాగ్దానాల్ని ఈరోజు అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యత చెందుతున్నటువంటి ఒక స్థితి మన ముందు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. ఆ స్థితిలో వీటిని అమలు చేయమని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఈ నెల మొత్తం టోటల్గా దశల వారీ ఆందోళన కార్యక్రమం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈ నెల 20 తారీఖున చలో హైదరాబాద్ కదిలి రమ్మని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని, రైతాంగాన్ని, మహిళల్ని, కార్మికుల్ని, అన్ని వర్గాల ప్రజానికాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తావా లేదా అనేట్టు చెప్పి నిలదీయటం కోసం, ప్రశ్నించటం కోసం, వాటన్నిటిని అమలు చేయటం కోసం ఈరోజు ఉద్యమంగా కార్యక్రమం తీసుకుంది. ఆ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా రమ్మని చెప్పి పిలుపునిస్తుంది. రైతాంగానికి పంట రుణాలని రద్దు చేస్తాను అనేట్టు చెప్పాడు. ఎక్కడ రద్దయ్యాయి? అట్లాగే మొత్తం వృద్ధులు, వితంతులు, వికలాంగులకి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు. ఏమైందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా ప్రైవేటీకరణకి పూనుకొని తిరిగి విద్యార్థులకి తీవ్రమైనటువంటి ఒక అన్యాయం చేస్తుండు. విద్యా సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్ అయిపోయిండు ఈ ప్రభుత్వం అని చెప్పి మేము అంటున్నాం. రైతులు పండించిన పంటలకి రైతు భరోసా ఏదైతుందో 15,000 ఇస్తానన్నాడు. 15,000 కాదు, తిరిగి ఈరోజు 5,000 అంటున్నాడు. ఆ 5,000 కూడా అందనటువంటి ఒక స్థితి మనం చూస్తున్నాం. ఎట్లా కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తాననేటువంటి చెప్పాడు. ఇక్కడ సింగరేణిలో లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఏవైతున్నాయో వాళ్ళ వేతనాలు పెరగలేదు, వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదు. అందుకోసమే కార్మిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఎట్లా నిరుద్యోగ సమస్య ఏదైతుందో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తానన్నట్టు చెప్పాడు. 50,000 కంటే మించి ఉద్యోగాలు ఇవ్వనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది. అట్లా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో 6 గ్యారంటీల్ని అమలు చేస్తున్నాను అని చెప్పి ప్రకటించాడు. 100 రోజులు కాదు, 14 నెలలు గడిచిపోయాయి. ఎక్కడ నీ హామీలు అమలయ్యాయి? ఎక్కడ నువ్వు అమలు చేశావు? ఎక్కడా కూడా ఏ ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఈ స్థితిలో దీనికి వ్యతిరేకంగా మళ్ళీ తిరిగి ప్రజా పోరాటాలతోటి, ఉద్యమాలతోటి ఈ సమస్యల్ని మనం పరిష్కరించుకోగలుగుతామని చెప్పి న్యూ డెమోక్రసీ పార్టీ భావించి ఆందోళనకి పిలుపునిచ్చింది. అట్లాగే 6వ గ్యారంటీని ఇస్తున్నాను, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను, రక్షిస్తాను, అప్రజాస్వామికంగా కేసీఆర్ వ్యవహరిస్తుండు, అక్రమ కేసులు పెడుతున్నాడు, మేధావుల్ని, నక్సలైట్లని ఎన్కౌంటర్లు చేస్తున్నాడు, నా ప్రభుత్వం వస్తే అది జరగదు అని చెప్పి నేను 7వ గ్యారంటీని ఇస్తానన్నట్టు చెప్పి ప్రకటించాడు. ఇక్కడ ఈరోజు ఆచరణలో ఏం జరుగుతున్నది? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోజు రోజుకి బుట్టకప్పు ఎన్కౌంటర్లు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వాన్ని తలదన్నేటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు, రాజ్యాంగం ఉల్లంఘించి వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దేశంలో ఉండేటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల పైన దాడులు చేస్తూ, బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ హత్యలు చేస్తున్నటువంటి ఒక స్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏ వైఖరిని అయితే అనుసరించిందో అదే వైఖరిని మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం ఏ వైఖరి అనుసరిస్తుందో అదే వైఖరిని అనుసరిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అందుకోసం ఈ స్థితిలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయించే వరకు ఉద్యమిస్తామని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అట్లాగే ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా ఈ సందర్భంగా నిర్వహించాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకి, ప్రజలకు అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి తెలియజేసేది ఏంటంటే 20 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కదిలి రావాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తావా లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని గల్లబట్టి నిలేసేటువంటి విధంగా మన ఉద్యమ పోరాటాన్ని పదునెక్కిద్దామనేటువంటి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.
ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.